తల దించుకునే పరిస్థితి కల్పించిన ఆ కట్టుబాట్లకి ఎందుకంత విలువ ఇవ్వటం? అవకాశాన్ని కాలరాసే కన్నవాళ్ళకి ఎందుకంత గౌరవం ఇవ్వటం? ఎందుకు మనసును చంపుకొని బతకటం? ఆడపిల్లను కాబట్టి, చచ్చే అవకాశం కూడా నాకు లేదు కాబట్టి. చచ్చే అవకాశం లేనప్పుడు బతికే మార్గం ఆలోచించాలి. బతుకుని సుఖమయం చేసుకునే దిశగా ప్రయత్నించాలి. ఆ బతుకు నేనిస్తానంటున్నాను. నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జన్మ ముందు నువ్విచ్చే బ్రతుకు నాకేం గొప్పది కాదు. అర్చన మనసు తెలుసుకునే అవకాశం వచ్చింది అంటున్నావు కదా, ఎప్పుడైనా మనసు విప్పి మాట్లాడిందా? ప్రేమించే మనసుంటే కొన్ని భావాలు మనసు విప్పి చెప్పక్కర్లేదు సిస్టర్, కళ్ళలోనే తెలిసిపోతున్నా. అయినా అర్చన గురించి తెలుసుకోవడానికి ఏముంది? నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను. హ్యాపీ. అదే ఇష్టం, అదే ప్రేమ అర్చన నీ మీద ప్రేమ చూపించిందా? సిస్టర్, నువ్వు అమ్మాయివే. అంత స్వేచ్ఛగా నీ భావాన్ని ఒక మగాడితో చెప్పగలవా? ఎంగేజ్మెంట్కి అంగీకరించి తాళి కట్టించుకోవడానికి తల ఉంచిందంటే నా మీద ఇష్టం ఉన్నట్టు కాదా? నా మీద ప్రేమ ఉన్నట్టు కాదా? ఈ విషయాన్ని ప్రత్యేకించి చెప్పాలా? పరాయి వాళ్ళ దగ్గర చెప్పక్కర్లేదు. నిన్నే చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత తన మనసు నీ ముందుంచటం తప్పేం కాదు కదా? నిజమే. కానీ తను పెరిగిన వాతావరణం, తన చుట్టూ ఉన్న పరిస్థితులు, సాంప్రదాయం, సంస్కారం ఇవన్నీ అడ్డేస్తాయి కదా. అందుకే ఏ రోజు తను చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. నేను తెలుసుకోవాలనే ప్రయత్నం చేయలేదు. అది కాదు శ్రీకర్. అమ్మ సీతారా, రండి భోంచేదురు గాని. పద, వదిన పిలుస్తుంది. అర్చన, నువ్వు అలాంటి దానివి కాదు. నీ మనసు చాలా మంచిది, అది నాకు తెలుసు. కానీ ఏదో ఒత్తిడి నా మీదున్న ప్రేమని తొక్కి పెడుతుంది. నువ్వు లేకుండా నేను బతకలేను అర్చన. I love you! 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 మజ్జిగ మనసుకు మందు కాదు బాస్. ఏమైంది నీ మనసుకి? నా దగ్గర లేదు. లేని మనసుకు బాధ ఉంది కానీ తాగు. ఇక్కడ 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 నొప్పిగా ఉంది బాస్. ఎవరో గట్టిగా నొక్కి ఊపిరిపోతున్న టైంలో వదిలిపెట్టినట్టుగా ఉంది. బాస్ బాస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. చూడర్చన, నువ్వు మురళి చిన్ననాటి స్నేహితులు. ఒకరి మనసు ఒకరు తెలిసిన వారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నవారు. నేను మధ్యలో వచ్చిందాన్ని. ఒక రకంగా చెప్పాలంటే నాది ఆకర్షణ కూడా అయ్యుండొచ్చు. ప్రేమన్నది ఎవరి మీద పుట్టుకతోనే మొదలవ్వదు, మధ్యలోనే పుడుతుంది, మానే ఎదుగుతుంది. అందుకే మీరు మురళిని పెళ్లి చేసుకోవాలి. అంటే నువ్వు త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? లేదు, నీతో మురళి జీవితం బాగుంటుంది అంటున్నాను. మురళి సుఖంగా ఉండాలంటే నీతో కలిసి నడవాలి. కానీ మురళి నీకు మనసిచ్చాడు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. కానీ నేను ప్రేమించట్లేదు. నాతో మురళి సుఖపడతాడు అనుకోవట్లేదు. శ్రీకర్ని చేసుకుంటే మురళి సుఖంగా ఉంటాడా? శ్రీకర్తో తాళి కట్టించుకున్నంత మాత్రాన తను సంతోషంగా ఉంటాడా? మా అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. మీ అమ్మా నాన్న కోసం మనసిచ్చిన మురళికి అన్యాయం చేస్తావా? నమ్మి తాళి కట్టిన శ్రీకర్ని వంచిస్తావా? వంచే ఆలోచన ఉంటే తల వంచేదాన్నే కాదు. నువ్వు ఏం చేసినా మురళిని మర్చిపోవడం సాధ్యం కాదు. శ్రీకర్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం అసాధ్యం. ఈ విషయం ఇప్పుడే శ్రీకర్కి చెప్పగలను. కానీ చెప్తే నీకెంత నష్టమో శ్రీకర్కి అంతే నష్టం. ఎందుకంటే శ్రీకర్ కూడా నిన్ను అంతగా ఇష్టపడుతున్నాడు. నీ గురించి ఇప్పుడు తనకి తెలిస్తే ఎవరికి ఏమీ కాదు. మీరు నా చావుని చూస్తారు. ఎవరికి ఈ విషయం తెలిసినా నేను శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను. అంతే.